పెట్రోల్ ధరల పెంపుపై లోక్సభ ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ మండిపడ్డారు. ప్రధాని మోదీని ఇన్ఫ్లేషన్ మ్యాన్ అంటూ విమర్శలు గుప్పించారు. ఆర్థిక తుపాను రాబోతుందని తాను గత కొన్ని నెలలుగా హెచ్చరిస్తున్నప్పటికీ ప్రధాని పట్టించుకోలేదన్నారు. ఎన్నికల్లో బిజీగా ఉండి ఎన్నికలవగానే పెట్రోల్ ధరల్ని పెంచుతూ పోతున్నారని మండిపడ్డారు. ఇప్పటి వరకు ₹8 పెంచారంటూ ఫైర్ అయ్యారు. ఇంకా ఈ ధరలు పెరుగుతూనే ఉంటాయన్నారు రాహుల్ గాంధీ. ఎన్నికల సమయంలో ప్రజలకు హామీలివ్వటం, ఎన్నికలైపోగానే ప్రజల జేబులకు కత్తెరేయడమే ప్రధాని పనిగా పెట్టుకున్నారంటూ విమర్శలు గుప్పించారు. పెట్రోల్ ధరల పెంపుపై లోక్సభ ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ మండిపడ్డారు. ప్రధాని మోదీని ఇన్ఫ్లేషన్ మ్యాన్ అంటూ విమర్శలు గుప్పించారు. ఆర్థిక తుపాను రాబోతుందని తాను గత కొన్ని నెలలుగా హెచ్చరిస్తున్నప్పటికీ ప్రధాని పట్టించుకోలేదన్నారు. ఎన్నికల్లో బిజీగా ఉండి ఎన్నికలవగానే పెట్రోల్ ధరల్ని పెంచుతూ పోతున్నారని మండిపడ్డారు. ఇప్పటి వరకు ₹8 పెంచారంటూ ఫైర్ అయ్యారు. ఇంకా ఈ ధరలు పెరుగుతూనే ఉంటాయన్నారు రాహుల్ గాంధీ. ఎన్నికల సమయంలో ప్రజలకు హామీలివ్వటం, ఎన్నికలైపోగానే ప్రజల జేబులకు కత్తెరేయడమే ప్రధాని పనిగా పెట్టుకున్నారంటూ విమర్శలు గుప్పించారు. వాహనదారులకు మళ్లీ షాక్ ఇచ్చాయి ఆయిల్ కంపెనీలు. పెట్రోల్, డీజిల్ ధరల్ని మళ్లీ పెంచేశాయి. దేశవ్యాప్తంగా ఇవాళ ఒక్కరోజే లీటర్ పెట్రోల్పై 2.61, డీజిల్పై 2.71 పైసల చొప్పున పెంచాయి. 10 రోజుల్లో పెట్రోల్పై దాదాపు ₹8 పెరిగింది. తొలిసారి ఈ నెల 15న లీటర్ పెట్రోల్పై ₹3.42, డీజిల్పై ₹3 పెంచాయి. ఆ తర్వాత 2 సార్లు పైసల చొప్పున రేట్లను పెంచాయి. 19ని 86 పైసలు, 23ని 87 పైసలు పెంచిన ఆయిల్ కంపెనీలు ఇవాళ ఏకంగా ₹2.61 పెంచాయి. హైదరాబాద్లో లీటర్ పెట్రోల్ ధర 115.62, డీజిల్ ధర 103.76కు చేరింది. ఇక విజయవాడలో లీటర్ పెట్రోల్ ధర 117.19, డీజిల్ ధర 104.88కి చేరింది. విశాఖలో లీటర్ పెట్రోల్ ధర 116.39, డీజిల్ ధర 104.11ను తాకింది. తిరుపతిలో లీటర్ పెట్రోల్ ధర 117.08, డీజిల్ ధర 104.75కు చేరింది. ఢిల్లీలో లీటర్ పెట్రోల్ ధర 102.12, డీజిల్ రేట్ 95.20కి చేరింది. తెలంగాణలో పెట్రోల్పై 35.20%, డీజిల్పై 27% వ్యాట్ విధిస్తున్నారు. అలాగే ఆంధ్రప్రదేశ్లో కూడా స్థానిక పన్నులు దేశంలోనే అత్యధికంగా ఉన్నాయి. బేస్ ప్రైస్ పెరిగినప్పుడు ఈ శాతం పన్నుల వల్ల వినియోగదారుడిపై పడే భారం మరింత పెరిగిపోతోంది. పెట్రోల్, డీజిల్ ధరల నిరంతర పెరుగుదల సామాన్య ప్రజల్ని నేరుగా ప్రభావితం చేస్తోంది. ముఖ్యంగా రోజు వాహనాల్లో ప్రయాణించేవారు, ట్రాన్స్పోర్ట్ బిజినెస్, చిన్న వ్యాపారాలు చేసేవారు ఎక్కువగా ప్రభావితమవుతారు. ఇంధన ధరల పెరుగుదల బస్సు, టాక్సీ, రవాణా ఖర్చుల్ని పెంచుతోంది. ఇది ఇతర నిత్యావసర వస్తువుల ధరలపై ప్రభావం చూపవచ్చు. అంతర్జాతీయ ముడి చమురు ధరలు ఇలాగే పెరుగుతూ ఉంటే రాబోయే రోజుల్లో పెట్రోల్, డీజిల్ ధరలు మరింత పెరగవచ్చని నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఇది ద్రవ్యోల్బణం పెరుగుదలకు కూడా దారితీస్తుందని అంచనా.